నిన్న మీరు ఇంత జరిగింది కదా సార్, మేము 4 రోజులు బట్టి చూస్తున్నాం. ఈ 4 రోజుల్లో మీకు ఇది కదా నేను సాధించింది అన్న ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అదే ఇందాక నేను మీతో అన్నాను కదా, మానవ సంకల్పం మీరు సాధించారు అని అనుకునే కంటే మానవ సంకల్పంతో భగవంతుడి సంకల్పం కూడా ఉండటం వల్లే మనం ఈ మాత్రమన్నా రాగలిగాం, ఈ మాత్రమన్నా చేయగలిగాం. ఇది నేను చేశాను అనే గొప్పతనం కంటే కూడా శివగారు సార్ దీంట్లో చాలామంది హస్తం ఉంది, చాలామంది హెల్ప్ ఉంది. నిన్న మీరు చూసుంటారు అనుకుంటా, నేను 15 మందికి శాల్వా కప్పి సన్మానం చేశారు. మెళ్ళో దండేసా. వాళ్ళు 15 మంది ఎవరో అంటే నాకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ అనే కాదు, మోరల్, ఫిజికల్. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్కి రావటానికి వాళ్ళు 15 మందిలో అందరి హెల్ప్ ఉంది. అదే ఇంక్లూడింగ్ ఈ వుడ్ వర్క్, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ వర్క్. అంటే నాకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి వెంటనే నాకు అడ్వైస్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చేయించిన వాళ్ళు రియల్లీ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్. అందుకే ఇవాళ ఇంత ప్రాజెక్ట్ చేయగలిగాను అని అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు చాలా హెల్ప్ చేసింది. అందుకే నేను వాళ్ళకి చెప్పలా, నేను మిమ్మల్ని నేను సన్మానం చేస్తున్నాను అని. మీరు రావాలి, ఇది ఓపెనింగు అంటే వచ్చారు. వాళ్ళ పేర్లు నిన్న ప్రదీప్ గారు చదివేసరికి వాళ్ళకే ఆశ్చర్యపడ్డారు, షాక్ అయ్యారు. అదే నన్ను పిలుస్తున్నావేంటి పోరా స్టేజీ మీద కంటే రండి అని. అట్లా అది దైవ సంకల్పం కూడా దీంట్లో జాయిన్ అయ్యింది. సార్ ఈ రోజుతో 90 సంవత్సరాలు పూర్తయిపోయాయి. వాట్ నెక్స్ట్ పూర్ణచంద్ర గారు చేసేది? చూద్దాం సార్, ఏమీ లేదు. ఇక విశ్రాంతి తీసుకునే టైమే ఇది. ఓకే, ఇంకా చేసే ఓపిక లేదు. ఏమంటారు, ఎంగేజ్లో వచ్చేటటువంటి డాషింగ్ ధైర్యం ఉంది. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత రాకపోవచ్చు. కానీ 75 సంవత్సరాల్లో కూడా ఇంకా డాషింగ్ అనేది ఉండబట్టే ఇవాళ చేయగలిగా. రైట్. అంటే ఇది మొదలుపెట్టి దగ్గర 10 సంవత్సరాల నాడు కొన్నాం ల్యాండ్, ఇప్పటికి కంప్లీట్ చేయగలిగాం. 90వ సంవత్సరం వచ్చింది. ఓకే. ఇంకా అంటే నాకు రామోజీరావు గారు ఒక మాట అనేవాడు, ఎక్కడున్నారు పూర్ణచంద్ర గారు అంటే ఊటీలో ఉన్నానండి అన్న. ఏంటి అక్కడ ఏమైనా చేస్తున్నారంటే లేదు, రిలాక్స్ అయ్యాను అన్న. ఆయన ఒక మాట అన్నాడు అప్పుడు, రిలాక్సా? అదేంటి పూర్ణచంద్ర, మనకున్న అలవాటు ప్రకారం లాస్ట్ బ్రీత్ వరకు ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉండాలి, కానీ విశ్రాంతి తీసుకుంటున్నాననే మాట మీ నోటితో వినకూడదండి, నా నోటితో అనకూడదండి అని కూడా. అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సూపర్. చెయ్యగా ఇక ఓపిక లేదు. ఇప్పుడు కర్ర పట్టుకుని మీలాంటి వాళ్ళ హెల్ప్తో నడుస్తున్నా ఇదే ల్యాండ్లో, ఇదే ప్లేస్లో. ఇంకా చేద్దాము, నెక్స్ట్ ఏమిటి అనే థాట్ లేదు. కానీ నిన్న సడన్గా దిల్ రాజు గారు స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, మీ సమర్పణలో మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తున్నారు, నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్, ఒక మంచి కథ, మీరు విలువలతో తీసిన సినిమాల లాంటి కథ, మీకున్న సక్సెస్ రేటుతో మీకు సినిమా తీస్తానని చెప్పారు. నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్, అంటే అక్టోబర్ అనుకుంటా, కింద సంవత్సరం ఏదో ఒక చిన్న థాట్ వచ్చింది. నేను పాపం పసివాడు అని ఒక సినిమా చేశాను. కుర్రాడు కుక్క పిల్లని మెయిన్గా పెట్టి. అట్లాంటి థాట్ ఒకటి నాకు మైండ్లో వచ్చింది. ఈ కేరళలో ఫ్లడ్స్ వచ్చి విలేజెస్ కొట్టుకుపోయాయి. అవును సార్. అట్లాంటిది మన విజయవాడ దగ్గర బుడమేరు పొంగటము. అవును, విజయవాడలో పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ వాష్ అవుట్ అవ్వటం, భవానీ నగర్ మొత్తం చాలా చనిపోవటము, చాలా ఫ్యామిలీలు ఇదయింది. అది చూసుకున్నాక నేను ఇక్కడ ఒంటరిగా కూర్చుని దీంతో పాటు ఏదో మైండ్ పనిచేస్తుంది కదా, ఆలోచించినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. దాన్ని బ్యాక్గ్రౌండ్ చేసుకుని ఒక ఆఫన్
ఫ్యామిలీ అంతా కొట్టుకుపోయింది. అయ్యో, ఓకే. విలేజెస్ కొట్టుకుపోయినాయి. ఒక కుర్రాడు కూడా, ఒక 6 ఏళ్ల కుర్రాడు 7 ఏళ్ల కుర్రాడు కూడా వాటర్ ఫ్లడ్లో కొట్టుకుపోయి అవును. ఒక చెట్టు కొమ్మకి పట్టుకుని వేలాడాడు. ఆడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ వాటర్ వెళ్తా ఉంటే అయి తాగే బతికాడు. ఆడు వాటర్ ఫ్లడ్ అయిపోయిన తర్వాత వాడు కిందకి దిగి ఆడు ఇల్లు కోసం ఎతికితే ఆడికి ఇల్లు కనపడలా, ఆ ఊరే కనపడలా. ఒకరోజు ఏడుస్తూ కూర్చున్నాడు. ఆడికి తల్లి చెప్పిన మాటలు కానీ, స్కూల్ మాస్టర్ చెప్పిన మాటలు కానీ ఆడికి గుర్తొచ్చినాయి. 6-7 ఏళ్ల కుర్రాడికి. ధైర్యే సాహసే లక్ష్మి, కష్టే ఫలి. ఈ 2 మాటలు నా మైండ్లో పనిచేసి ఆ కుర్రాడికి ఆ 2 మాటలు వాడిని బ్రేవ్ అండ్ డాషింగ్ నేచర్ ఇచ్చింది. వాడు అక్కడి నుంచి ఎట్లా పెరిగి పెద్దవాడయ్యి ఎట్లా లైఫ్ లీడ్ చేశాడు ఒక్కడే ఆ ఫారెస్ట్లో, ఆ కొట్టుకుపోయినటువంటి ఫ్లడ్డెడ్ ఏరియాలో. వాడు ఎట్లా దీని మీద ఒక కథ అల్లుకుంటే ఎట్లా ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, స్టార్ వాల్యూ లేకుండా. ఇంకా నేను ఆలోచించి చెప్పాలంటే గారు, ఒక డైలాగ్ కూడా పెట్టొద్దు. మొత్తం సినిమా అంతా ఆ కుర్రాడు మూమెంటు అది అర్థం చేసుకుని ప్రజలు వాళ్ళ పిల్లలకి చూడరా, ఆడు అందరినీ కోల్పోయి కూడా ఎట్లా ఆడు లైఫ్గా ధైర్య లక్ష్మి సాహసని దాంతో బతుకుతున్నాడు అని వాళ్ళ పిల్లలకి నేర్పి చూపించి వాళ్ళల్లో కూడా ఒక ధైర్యాన్ని పెంచి ఈ పద్ధతిలో ఒక లైన్ ఆలోచిస్తే ఎట్లుంటుందని ఆలోచించి దిల్ రాజు గారు లాంటి ఆయన కథ చెప్పి, ఏమండి చేద్దామా, మీరు చేస్తారా అని అడుగుదామని నాకు కింద సంవత్సరం అక్టోబర్ ఆ టైంలో గుర్తొచ్చింది. మరి ఆయన ఎందుకన్నాడో ఇప్పుడు మీ సమర్పణలో ఒక సినిమా చెయ్యాలండి అనేది నాకు నిజంగా ఆ మాట విన్న తర్వాత కోయిన్సిడెంట్ అయ్యింది. మనం అనుకున్నాం. నాకు రాజుగారితో పెద్ద పరిచయం లేదండి. అవునండి, ఆయన కూడా చెప్తున్నారు అదే. ఆయన పరిచయం నాకు ఎక్కడ ఏర్పడింది అని అంటే, ఆయన దిల్ అనే సినిమా తెలుగులో తీశాడు. అవును, అది నేను హిందీలో చెయ్యాలని నేను ఆయన్ని అడిగా వెళ్ళి రైట్స్. పంచరారు నాకు రూపాయి ఇవ్వద్దు, మీరు చెయ్యండి, ఫ్రీగా చేయండి, మీకు లాభం వస్తే డబ్బులు ఇద్దరు కానీ అన్న.